హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు నేను మీ ప్రదీప్. సో, ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఐయామ్ గోయింగ్ టు బెంగుళూరు విత్ మై సింబా. మధ్యలో సింబా ఎవడనుకోకండి. సో, రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌కైతే తెలిసుంటది. నా బైక్‌కి నామకరణం అయితే చేశా సింబా అని. రేయ్! ఆడిని ఎవరికైనా చూపించండ్రా. వదిలేయకండ్రా బాబు ఆడిని అలాగా. కూర్చోబెట్టి చెప్పండ్రా. వదిలేత్తారేంటా? సో, ఇప్పుడైతే 100, 350లో బెంగుళూరుకైతే వెళ్తున్నా ఫర్ ద ఫస్ట్ లాంగ్ రైడ్. చలో! సో గైస్ నా సోలో ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది బెంగుళూరుకి. సో ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా 214 కిలోమీటర్స్ ఉంది. ఐ డోంట్ నో టు బి హానెస్ట్ లైక్ కెమెరా సెటప్ ఎలా చేయాలి? ఏంటి కథ? ఏం తెలీదు. ఏదో స్టార్ట్ చేసేసా. ఫస్ట్ టైమ్ గదా! కొద్దిగా బిగినర్స్ మిస్టేక్స్ ఉంటాయి. అసలు ఆడియో రికార్డ్ అయితుందో లేదో కూడా తెలీదు. అట్లుంది కథ. సో ఇప్పుడు నేనైతే ఎక్కువ స్పీడ్ పోయట్లేదు. మాక్స్ 80 పోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సర్వీసింగ్ కూడా కాలేదు. సో ఇప్పుడు 250 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ 500 కిలోమీటర్స్‌కి ఫస్ట్ సర్వీసింగ్ ఉంది. సో నాకు తెలిసి బెంగుళూరు పోయేసరికి కరెక్ట్‌గా 500 ప్లస్ అయితది. సో ఫస్ట్ సర్వీసింగ్ చెప్పేయాల. అంతవరకు నోరు మూసుకొని మెల్లిగా పోవాల్సిందే. ఎంత ఖాళీగున్నా, ఎంత తొక్కాలనిపించినా మెల్లిగా పోవాల్సిందే. సోలో రైడింగ్ ఎలా ఉంటదో అనుకున్నా. అంటే ఫస్ట్ టైమ్ గదా! ఇంట్లో వాళ్ళకి కొద్దిగా భయము. దట్టు వరుణదేవుడు అసలు 3 రోజుల నుంచి అస్సలు గ్యాప్ లేకోకుండా కంటిన్యూయస్‌గా పడుతున్నాడు. ఈరోజు లక్కీగా ఎండుంది. వరుణదేవా ప్లీజ్ ఈరోజంతా ఇట్లే ఉండేటట్టు చూడు స్వామి. అండ్ డెలివరీ వీడియోకి చాలా మంది అయితే అడిగారు. లైక్ బ్రో ఎంత పడింది బైక్? ఏంటి? ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? యాక్సెసరీస్ ఎంత? అన్నీ అడిగారు. సో ఈ బైక్ వచ్చేసి ఆంధ్రాలో ఎస్పెషల్లీ ఇన్ అనంతపూర్‌లో నేను కొన్న షోరూమ్‌లో అయితే 2,06,000 అయితే పడింది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేట్ టు స్టేట్, ఎందుకంటే రోడ్ టాక్స్ మారుతూ ఉంటాయి. అండ్ లైక్ ఇన్సూరెన్స్ కూడా మారుతుంటది. మేబీ 1000 అటు ఇటు అయితది ఇన్సూరెన్స్‌కి. బట్ మోస్ట్ ఆఫ్ ద షోరూమ్స్‌లో అయితే సేమ్ ఉంటది. ఇదైతే 70, 60 అలా మెయింటైన్ చేస్తున్నా. నువ్వు యాడ్ నుంచి వస్తున్నావురా రేయ్! అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. ఎక్కడ మార్చరా స్వామి? ఏంటి ఈరోజు కార్లన్నీ మెల్లిగా పోతున్నాయి, నాకు అర్థం కావట్లే. బైక్ అంటే నేనే స్పీడ్‌గా పోతున్నా. సో ఇవన్నీ మా అనంతపూర్‌లో వచ్చే ఒక రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. ఈ బెంగుళూరు హైవే సైడ్ అయితే అస్సలు కల్లగుంటాయి. కావాల్సినోడికి కావాల్సినంత. ప్రియతమా నీ వచట కుశలమా నీ నికట కుశలమే అబ్బా! నాకీ టార్చర్ ఏంట్రా బాబు? కుశలన్నీ పాటలే కనుల తోటలు తొలి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాజులే ఓ లారీ అంకుల్ मैं जाता వెయిట్ ఇండికేటర్ గాలా నాకు ఎవడు లేడు, వెళ్ళిపోదాం. అండ్ దెన్ లెఫ్ట్ ఇండికేటర్ ప్లీజ్. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. యాక్చువల్ గా ప్లాన్ ఏంటంటే 200 ప్లస్ కిలోమీటర్స్ కదా, అంటే ఎగ్జాక్ట్ గా 216 కదా. సో ఎవ్రీ 50 కిలోమీటర్స్ కి రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. బట్ క్లైమేట్ మీద నమ్మకాలు లేవు నాకు. సో వీలైనంత వరకు కొట్టి పడేస్తా. టిఫిన్ కూడా చేయలేదు. మార్నింగ్ బూస్ట్ తాగైతే వచ్చా. ఇంకా బూస్ట్ తో ఎంత వరకు లాగుతానా అంతవరకు లాగుతా. ఓ ఐఎమ్ క్రాసింగ్ 80 మ్యాన్. ఏందిరా బ్లాక్ చేసినారు? ఒరేయ్ నన్ను పంపినరా, టైం అవుతుంది రే, ప్లీజ్ రా. నేను ఇక్కడి నుంచి అర్జెంట్‌గా వెళ్ళాలి. హావ్ టు గో అర్జెంట్లీ. మీరు ఈ స్థితిలో వెళ్ళకూడదు సార్. యు డోంట్ అండర్స్టాండ్ మ్యాన్. ఐ యామ్ డీసీపీ రామచంద్ర మ్యాన్. మొత్తానికి బెంగళూరుకి అన్ని వేస్ లో ట్రావెల్ అయితే అయిపోయింది. ట్రైన్ లో పోయినా, బస్సులో పోయినా, కార్ లో పోయినా, బైక్ లో కూడా పోతూ ఉన్నాం. అసలు ఈ టైంలో ట్రాఫిక్ లేదేంటో.
ఖాళీగా ఉంది. బేసిక్ గా బెంగళూరు హైవే ఇంత ఖాళీగా ఎప్పుడు చూడలేదు నేను. రోడ్ అయితే ఖాళీగా ఉంది. స్పీడ్ తొక్కుదామన్నా ఫస్ట్ సర్వీసింగ్ కాలేదు. ఎన్ని కష్టాలు ఇక రైడ్ పెత్తనాయలు. సో వన్ థింగ్ ఐ లైక్ నౌ ఈస్ ఫాస్ట్ ట్యాగ్ కట్టాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఫ్రీ బర్డ్ నా. అదే కార్లో వచ్చింటే ఆపి డబ్బులు బొక్క పెట్టుకొని ఇప్పుడు మన ఇష్టం. అండ్ ఈ బండి కొన్నప్పుడైతే గేర్ సిస్టమ్ అంటే లైక్ గేర్ నంబర్ అనేది వస్తుంది, లైక్ ఏ గేర్ లో ఉన్నాం అనేది. ఆ కాంపోనెంట్ అయితే స్టార్టింగ్ లో రాలేదు. కొంచెం ట్రాక్ లో పోయినా ఏంటిది అని. సో షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి అడిగా. అప్పుడు చెప్పారు యాక్చువల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయిందంట. అది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కూడా సప్లై లేదు అది. సో ఆ కాంపోనెంట్ రావడానికి టైం అయితే పడుతుంది అన్నారు. అంటే అదేం పెద్ద ఫరక్ ఏం పడదు మనకు. బట్ ఏదైనా ఒక ఫీచర్ ఇచ్చాడంటే అది వాడుకుంటేనే కదా మనకు ప్లీటీ సాటిస్ఫాక్షన్ అనేది. అనా బైక్ అన్నా హాయ్ అనగానే అట్లా రైడింగ్ గేర్ కొని, అంటే బేసిక్ మనం రైడింగ్ గేర్ కొనేంత ట్రిప్పులు వేయమేమో నాకు తెలిసి. అంత లాంగ్ నాకు ఓపిక లేదు బేసిక్ గా. మనం ఎంతసేపు ఉన్నా కారు బస్సు అంతే. ఇంకా క్లైమేట్ ఎక్కడో తేడా కొడుతుంది సీనా. క్లౌడ్స్ ఏం గట్టిగా ఉన్నాయి. వర్షం పడితే మాత్రం బిస్కెటే. వరుణదేవుడా ప్లీజ్ ఈ ఒక్క రోజు వర్షం నా మీద ప్రేమ అన్ని తగ్గించేస్తే ప్లీజ్. ఈ బైక్ అయితే హాఫ్ హెల్మెట్ అయితే ఇచ్చాడు ఫ్రీగా. బట్ హాఫ్ హెల్మెట్ మనకి సిటీస్ లో బాగుంటది కానీ ఇట్లా లాంగ్ డ్రైవ్స్ కి అయితే కష్టం. దట్ మనం కెమెరా మౌంట్ చేసుకోవాలి కాబట్టి ఈ రోజు సో ఇంట్లో ఉన్న హెల్మెట్ అయితే వాడుతున్నా. మామూలు హాఫ్ హెల్మెట్ అయితే బ్యాక్ సైడ్ పెట్టేసా. ఇట్లా మనం ఎప్పుడు అమ్మాయిని ఎక్కించుకొని తోలేది. ఎంతసేపు సోలో రైడింగ్ ఏనా. ఏం చేస్తాం అంటే కొన్ని కొన్ని. ఈ ఫుడ్ ప్లాజా బాగుంటది. చాలా రోజులు నేను రాక. ఇప్పుడు మా అన్న బర్త్డేకి పార్టీ కోసం వచ్చాను దగ్గరికి. స్వాన్. సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీని కింద ఇక్కడ ఈ సైడ్ లో ఉంటది ఇక్కడ. సో ఇక్కడైతే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు టైప్ సి. సో మనకు ఛార్జింగ్ ప్రాబ్లం అయితే లేదు. బెంగళూరులో ఎవరికైనా బాగా ఐడియా ఉంటే హెల్మెట్స్ ఎక్కడ బాగుంటాయో చెప్పండి అబ్బా. అంటే మంచి స్పోర్ట్స్ వాళ్ళకి ఉండాలా, ప్లస్ కెమెరా మౌంట్ చేసుకోవడానికి ఉండాలా. యాక్చువల్ గా ప్లాన్ అదే, ఫుల్ హెల్మెట్ బెంగళూరులో కొందామని. అంటే ఎక్కువ మోడల్స్ ఉంటాయి కాబట్టి. అనా అక్క ఉండనా ఎవరు ఇద్దరు తక్కట్లే. థ్యాంక్స్ అను. ఏంది లారీ వాళ్ళకి కానీ వైట్ ఇబ్బంది పెడతాయా? వాళ్ళు కూడా పక్కన పోయినారు. బేసిక్గా నేను కార్స్ కి బైక్స్ కి చూసా. వాళ్ళకి కానీ పోయిందంటే కారు వాళ్ళు పక్క పోవడంలో తప్పే లేదు. సో గైస్ ఫైనలీ 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. ఫస్ట్ అచీవ్మెంట్ డన్. సో ఇప్పుడు ఎక్కడైనా పక్కన ఆపి కొద్దిసేపు అసలు లగేజ్లు ఏ పరిస్థితిలో ఉన్నాయి అండ్ ఆడియో వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి క్లారిటీ తెచ్చుకున్నాం మనం. అంటే బిస్కెట్ అవుతాం పోతే అప్పటి నుంచి వాగుతూనే ఉన్నా కంటిన్యూస్ గా. ఆడియో కింద రాలేదంటే మాత్రం ఏం చేయలేదు. ఎక్కడ చూసినా కపుల్స్. బేసిక్ గా నేను చేసిన పికప్ అని ఏంటంటే బ్లాగ్స్ ఏమి ఉండవు కదా అని మైక్ తెచ్చుకోలే. బట్ అన్ఫార్చునేట్లీ బండి నంబర్ రావడము, సడన్ గా బైక్ బెంగళూరు తీసుకోవడము ఇదంతా జరుగుతుంది. సో ఇప్పుడైతే మామూలుగా ఎయిర్పోర్ట్స్ కనెక్ట్ చేసి ఆ ఇన్పుట్ అయితే ఇచ్చా. ఐ డోంట్ నో లైక్ వస్తుందో లేదో కూడా తెలీదు. సో ఫస్ట్ అయితే బ్రంచ్ చేద్దాం అనుకున్నా కానీ ఆకలి అవుతుంది. టైం వచ్చేసి 9:30 అట్లా అవుతుంది. సో ఏదైనా తిని బయలుదేరదాం. దట్టు మన సింబాకి రెస్ట్ కావాలా. సో మసాలా దోశ అయితే ఆర్డర్ చేస్తున్నా. సో ఈ అండర్ 350లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సూపర్ నావిగేటర్ ఇస్తాడు. అంటే మనం సెల్లులో పెట్టుకోకుండా డైరెక్ట్ దీనిలోకే కనెక్ట్ చేసుకోవచ్చు.
సో ఆరి వాళ్ళది అఫీషియల్ యాప్ అయితే ఉంటుంది. దానిలోకి వెళ్ళి మనము మ్యాప్ సెట్ చేసుకుంటే డైరెక్షన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంటది. సో ఇక్కడ కింద చూడొచ్చు నాకు టోటల్ మా ఇంటికి 38.7 కిలోమీటర్స్ ఉంది. అండ్ 760 మీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి నేను. సో దీనిలో డ్రాబ్యాక్ ఏంటంటే మనకు ఏదన్నా మిస్ అయినా మనకు రూట్ మనకు సెల్ అయితే వెంటనే రీరూట్ చేసేస్తుంది కదా. సో ఇది కొద్దిగా టైం పడుతుంది. సో అదొక్కటి డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. మనం దేవనహల్లి దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. సో స్ట్రైట్ వెళ్తే మనం సిటీలోకి ఎంటర్ అవుతాము. బట్ మనం ఇప్పుడే లెఫ్ట్ తీసుకుంటున్నాం కాబట్టి దేవనహల్లి సైడ్ కి. ఓ ఇండికేటర్ ఆఫ్ చేసుకో. దీనిలో ప్రాబ్లం ఇదే అబ్బా, ఇండికేటర్లు మనకు సౌండ్లు రావు. అది సడన్ గా వేసేస్తాము, మళ్ళీ చూసుకోము. వెనకలోని కన్ఫ్యూజన్ పాపం. ఎక్కాలా వద్దా, పైకి ఎక్కాలా కిందకి ఎక్కాలా అర్థం కావట్లే. సార్ 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 ఏంటి సార్ అది? పైకి ఎక్కాలా కిందకి ఎక్కాలా అర్థం కావట్లే. ఏ పైకి ఎక్కితే మళ్ళీ ఏ ఊరికి పోతాము అని కిందనే పోతున్నాం సర్వీస్ రోడ్ లో. యాక్చువల్ గా ఇక్కడ 4.5 తర్వాత లెఫ్ట్ తీసుకోమంటుంది. సో ఆ డౌట్ తో పైకి ఎక్కితే మళ్ళా ఎక్కడికి డిస్కనెక్ట్ ఉందో అని కిందనే అనుకుంటా. లెట్స్ సీ 1.4 తర్వాత స్ట్రైట్. ఓకే సింబా, కూల్ కూల్ సింబా, స్ట్రైట్. సో ఇదేదో తెలిసింటే పైన వచ్చేవాని కానీ అనవసరంగా నేను ఊరికే సర్వీస్ రోడ్ లో వచ్చి ఐ డిడ్ మిస్టేక్. సో ఇది నేషనల్ హైవే 648 అంట. అది ఉందా బైది హైవే ప్రశాంతంగా మన దారి రహదారి. ఫ్లైట్ 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 ఫ్లైట్. ఐ హోప్ కనిపిస్తుందని అనుకుంటున్నా బైక్. సో నా బైక్ అయితే మొత్తం 453 అయింది కిలోమీటర్స్. ఇంకా అప్పుడే సర్వీస్ ఇండికేటర్ వస్తుంది అక్కడ, సర్వీసింగ్ చేయించాలి అని. చేపిద్దాం ఎందుకు పోగానే చేపిద్దామమ్మా. అండ్ ఫైనలీ గైస్ ఎంటర్డ్ ఇంటూ నమా బెంగళూరు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనం అయితే నెక్స్ట్ వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. See you in the next video. Bye.